ప్రజాధనం అది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక 7 స్టార్ 9 స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ. ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం, చేసి మాకు వసూలు చేసి ఇవ్వండి, కనీసం దాని మీద పెట్టుబడి అని. అంటే పలక్నమా ప్యాలెస్, కరెక్ట్. పలక్నమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు, తర్వాత టాటా తీసుకున్నారు, ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి. ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం, ప్రజలకు ఉపయోగపడుతుందని. మీరు కూడా ఆలోచించండి. 2 విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చారు, అక్కడనే డెబ్రిస్ కూడా తీయలేదు. అందరూ చెప్పింది దీన్ని తీయద్దండి, ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం, ఇది ఇట్లే ఉండాలని చెప్పారు. తప్పకుండా అట్లే పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఏం చేయాలో మీరు కూడా ఆలోచించండి. దాన్ని కూడా శాశ్వతంగా మనం ఏం చేయాలో ప్రజలకు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం. అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్